హాయ్ అండి, అందరికీ నమస్కారం. బాగున్నారు కదా? వెల్కమ్ టు యోగ్ స్టాక్. యూకే గురించి వీడియోలు చేయండి అన్న, యూకే పరిస్థితి ఏంటన్నా, అక్కడ సిచ్యువేషన్స్ ఎట్లుందన్న అని చెప్పి స్టూడెంట్స్ కొంతమంది నాకు రీసెంట్గా కొన్ని వీడియోస్కి కామెంట్స్ పెట్టారు. యాక్చువల్గా నేను యూకే గురించి వీడియోలు చేయట్లేదని చాలామంది అనుకుంటున్నారు, కానీ దాదాపు ఇప్పటికీ నేను 6-7 వీడియోలు చేశానండి. యూకేలో కొత్త రూల్స్ వచ్చినప్పటి నుంచి ఇమిగ్రేషన్ రూల్స్ అవన్నీ కూడా చేశాను నేను. ఎవరైనా ఒకవేళ మిస్ అయ్యి ఉంటే మాత్రం నేను ఏం చేస్తా అంటే యూకే వరకు ఒక ప్లేలిస్ట్ తయారు చేసి ఆ వీడియోలన్నీ ఆ ప్లేలిస్ట్లో పెడతా. ఇప్పుడు రీసెంట్గా నాకు ఛానల్ కొత్త వచ్చిన ఏమైనా ఉంటే మిస్ అయ్యి ఉంటే వెళ్ళి మీకు ఏమైనా పనికొచ్చే ఇంపార్టెంట్ వీడియోస్ ఏమైనా ఉంటే దాంట్లో చూసుకోండి. ఆ లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో పోస్ట్ చేస్తా. ఈ పర్టికులర్ వీడియో వచ్చేసి నేను ఎందుకు చేస్తున్నానంటే ఇన్స్టాగ్రామ్లో ఒక 2-3 వీడియోలు చూశానండి నేను. అంటే యూకేలో చేసేటువంటి ప్రతి యాక్టివిటీ ఇప్పుడు చాలామంది వీడియోలు తీసి ఇన్స్టాగ్రామ్లో పెడుతున్నారు. ఓకే, ఇక్కడ టిక్ టాక్ కూడా ఉంటుంది కాబట్టి టిక్ టాక్లో కూడా పెడుతున్నారు. సో ఏంటంటే స్టూడెంట్స్, ఎస్పెషల్లీ స్టూడెంట్స్ చేసేటువంటి ఇక గలీజ్ పనులే అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. ఓకే, అందులో మన తెలుగు వాళ్ళు నెంబర్ 1లో ఉన్నారు ఇలాంటివి చేయటంలో. ఓకే, ఏమేమి తప్పులు చేస్తున్నారు మీరు, దీనివల్ల మీకు ఏంటి ఫ్యూచర్లో ప్రాబ్లము అనేవి నేను దీంట్లో క్లారిటీగా చెప్తా. ఎవరు హర్ట్ అవ్వద్దండి, ఎందుకంటే జరిగే తప్పుల్ని తెలుసుకొని మనం జాగ్రత్త పడితే ఫ్యూచర్లో అందరూ బాగుంటారు అన్న ఉద్దేశంతో నేను వీడియో చేస్తున్నా. కానీ క్వశ్చన్ ఏంటంటే ఇట్లాంటివి ఏదైనా మోటివేషనల్ వీడియోలు పెట్టినప్పుడు వెంటనే నువ్వు అలా చేసావా, నువ్వు ఇలా చేయలేదా అని చెప్పి కామెంట్లలో మెన్షన్ చేస్తారు. ఎవరైనా ఒక మంచి చెప్పడానికి ప్రయత్నం చేసినప్పుడు అది వినండి, నేర్చుకోండి, కానీ చెప్పేవాడిని ఇన్సల్ట్ చేయడానికి దయచేసి ట్రై చేయకండి ప్లీజ్. ఎందుకంటే అందరూ బాగుండాలి ఫ్యూచర్లో మంచిగా. ఇప్పుడు స్టూడెంట్స్ ఎవరెవరైతే రాంగ్ ట్రాక్లో వెళ్తున్నారో వాళ్ళు రాంగ్ ట్రాక్లో వెళ్ళడం వలన చాలామంది ఫ్యూచర్ కోల్పోయి దెబ్బతిన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. అలా జరగకుండా ఉండడం కోసం, మీకోసం, మీ భవిష్యత్తు కోసం నేను చెప్తున్నా. నన్ను దయచేసి క్వశ్చన్ చేయడం మానేసి నేను చెప్పింది కాంటెంట్ అయితే అర్థం చేసుకోండి. ఇంకా టైం వేస్ట్ చేయకుండా మన టాపిక్లోకి వెళ్ళే ముందు నా ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వచ్చినట్టుంటే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా వీడియోలు నచ్చితే మాత్రం ఒక లైక్ ఇచ్చి వీడియో చూడడం స్టార్ట్ చేస్తే ఈ వీడియో కొంచెం ఎక్కువ అందరికీ రీచ్ అవుతుంది. ఇంకా ఎవరైనా షేర్ చేస్తా అంటే మాత్రం దయచేసి ప్లీజ్ షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి యూజ్ అవుతుంది అనుకుంటే. మన టాపిక్లోకి వెళ్తే యూకేలో తెలుగు స్టూడెంట్స్ చేసేటువంటి చాలా పనులు అన్ని నేను దగ్గర ఒక 10-11 లిస్ట్ అవుట్ చేశాను. ఆ లిస్ట్ అవుట్ చేసినవి నేను చెప్తా. నేను ఇన్స్టాగ్రామ్లో వాటిలో కూడా చూసా, కానీ ప్రతిదీ నేను ఎవిడెన్స్ మీకు ప్రొవైడ్ చేయలేను. చూసిన ప్రతి నాకు గుర్తుపెట్టుకొని స్క్రీన్ షాట్లు పెట్టాలంటే కష్టం. కాబట్టి ఫస్ట్ థింగ్, వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే యూకే గవర్నమెంట్ చాలా 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 సీరియస్గా స్క్రూటినీ స్టార్ట్ చేసింది అమెరికా తరహాలో. నేను ఇది క్లియర్గా చెప్పా. ఎందుకు అంటే యూకే ప్రైమ్ మినిస్టర్కి ప్రెషర్ పెరుగుతుంది. కొత్త పార్టీ వచ్చేసి రిఫార్మ్స్ యూకే అనే పార్టీ వచ్చేసి వాళ్ళు కూడా ఇమ్మిగ్రేషన్కి అగైనెస్ట్గా సేమ్ ట్రంప్ పార్టీ ఎలాగైతే అమెరికాలో వచ్చిందో యూకేలో కూడా అలాగే వాళ్ళు కూడా బాగా రీసెంట్గా పాపులర్ అవుతున్నారు. ఒకవేళ వాళ్ళు వస్తే మాత్రం మాస్ ఇమ్మిగ్రేషన్ డిపోర్టేషన్ అనేది చేస్తారంట. అంటే ఎవరైనా సరే ఇల్లీగల్గా ఈ కంట్రీలో ఉన్న ఇల్లీగల్ పనులు చేసినా, ఇల్లీగల్ స్టూడెంట్ అయినా, ఇంకొకడైనా ఎస్ఐఎల్ఎం అయినా ఎవరైనా సరే మాస్ డిపోర్టేషన్ అందరినీ తీసుకెళ్లేసి అప్పుడు ట్రంప్ ఫ్లైట్లో ఎలా అయితే పంపించాడో అలా పంపించడానికి ప్లాన్ చేస్తున్నారు. సో ఇంకా మనం ఫస్ట్ స్టూడెంట్స్ చేసేటువంటి చెత్త పనులు, గలీజ్ పనులు మీరు ఏమన్నా అనుకోండి, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఐఎమ్ సారీ టు యూజ్ దట్ లాంగ్వేజ్, బట్ అలాంటి పనులే చేస్తున్నారు. నెంబర్ 1 పార్ట్ టైం జాబ్స్ అండి. పార్ట్ టైం జాబు మీరు ఒక 20 అవర్స్ చేసుకోవడానికి ఎలిజిబుల్. సో ఆ లూప్ హోల్ పట్టుకుని 95% ఆఫ్ ది స్టూడెంట్స్ యూకే వచ్చి పార్ట్ టైం జాబుల మీదనే కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. 60 గంటలు, 70 గంటలు, 80 గంటలు, వారానికి నిద్రలు కూడా పోకుండా క్యాష్ ఇన్ హ్యాండ్ జాబులు, మీరు చదువుకోకుండా వచ్చే పార్ట్ టైం జాబుల్లో కొంత డబ్బులు తీసుకెళ్ళి మీ యూనివర్సిటీ ఫీజు కింద కట్టడం, వారానికి వెళ్తే 1 రోజో, నెలలో 2 రోజులో కాలేజీకి వెళ్ళేటువంటి వాళ్ళు ఉన్నారు. ఇది ప్రాక్టికల్లీ ట్రూత్. నేను ఎందుకంటే ఇది మాట్లాడే ముందు ఒక 3-4 స్టూడెంట్స్ తోటి నేను మాట్లాడా. కొంతమంది ఫ్రెండ్స్ వాళ్ళ ఇళ్ళల్లో రూమ్లో రెంట్లకు ఉంటూ ఉంటారనమాట స్టూడెంట్స్. వాళ్ళని నేను అడిగి అన్ని విషయాలు తెలుసుకున్నాకే క్లారిటీగా వీడియో చేస్తున్నా. చాలామంది కాలేజీకి వెళ్ళే వాళ్ళు చాలా తక్కువ. రీసెంట్గా నాకు తెలిసినటువంటి ఒక అబ్బాయి 1.5 year 2 years ఇక్కడ కష్టపడి మాస్టర్స్ చేసి చివరికి ఫెయిల్ అయ్యి వాళ్ళ నాన్న పంపించిన డబ్బులన్నీ ఖర్చు పెట్టేసేసి పార్ట్ టైం జాబ్ దడప చేసి ఎంతో కొంత సంపాదించాడు. కానీ లిటరల్లీ ఒక 40-50 లక్షలు వేస్ట్, వాళ్ళ ఫాదర్ పంపించినటువంటి డబ్బులు వేస్ట్ చేసుకుని దాన్ని మిస్యూజ్ చేసుకుని
చివరికి ఆ ఫెయిల్ అయిన సర్టిఫికేట్ తోటి ఇండియా వెళ్ళిపోయాడు అనమాట. రీసెంట్గా జరిగింది ఇది. ఇట్స్ ట్రూ స్టోరీ. నా క్లోజ్ ఫ్రెండ్కి జరిగినటువంటి సిచ్యువేషను. ఓకే, కాబట్టి అది ఉదాహరణగా తీసుకోండి. మీరు అంత డబ్బులు మీ పేరెంట్స్కి వేస్ట్ చేస్తే తర్వాత బాధపడాలి, అటు వాళ్ళు బాధపడాలి, ఇటు మీరు బాధపడాలి. సో పార్ట్ టైం జాబ్ మీద కాన్సన్ట్రేషన్ తగ్గించండి, చేసుకోండి. మీకు ఇలా గడవటానికో లేకపోతే రూమ్ రెంట్లు కట్టుకోవడానికో దానికో దీనికో చేసుకోండి. కానీ పార్ట్ టైం జాబులు చేసి మీరు ఏదో లక్షలు సంపాదించేసి జీవితాలను ఉద్ధరించేద్దాం అనుకుంటే చివరికి ఎట్టు కాకుండా అయిపోతారు. పొరపాటున 20 hours కన్నా ఎక్కువ ఎక్కడన్నా జాబ్ చేస్తూ కనుక ఇమిగ్రేషన్ వాళ్ళకి దొరికితే మీ లైఫ్ మొత్తానికి కల్లాస్ అయిపోతుంది. డిపోర్టేషన్ ఇక్కడ కూడా చాలా సీరియస్గా జరుగుతుంది, నా మాట నమ్మండి. ఓకే, ఏం కాదులే ఎవడు పట్టుకుంటలే అని అనుకోవద్దు. మీ పక్క నుండి కూడా మీ మీద కంప్లైంట్ ఇవ్వచ్చు, మీ రూమ్మేటే మీ మీద కంప్లైంట్ ఇవ్వచ్చు, మీ ఇంటి పక్క నైబర్ మీ మీద కంప్లైంట్ ఇవ్వచ్చు. ఎవరైనా సరే మన చుట్టూ ఉండే శత్రువులే మన మీద కంప్లైంట్ ఇచ్చే ఛాన్స్ అయితే ఉంది. కాబట్టి రీసెంట్గా టెస్కోలో రైడింగ్ జరిగింది. అక్కడ కొంతమంది స్టూడెంట్స్ 70 గంటలు పార్ట్ టైం జాబ్ చేస్తూ దొరికారు. సో వాళ్ళని డిపోర్ట్ చేశారు. అట్ ద సేమ్ టైం టెస్కోకి కూడా 1,30,000 40,000 పౌండ్లు ఫైన్ వేశారనమాట. కాబట్టి 20 hours చేసుకోండి, చక్కగా చదువుకోండి. మీ చదువు ఇంపార్టెంట్. మీరు చదువు కనుక ఇగ్నోర్ చేస్తే మీ లైఫ్ మిమ్మల్ని ఇగ్నోర్ చేస్తుంది. తర్వాత మీ లైఫ్ అంతా బాధపడాలి, అరే ఇచ్చి అనవసరంగా డబ్బులు కక్కుర్తిపడి నేను ఇలా అయిపోయాను అని. ఓకే, నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్, క్రెడిట్ కార్డ్ డెబిట్ కార్డ్ ఫ్రాడ్లు బాగా చేస్తున్నారు చాలామంది. ఇదేంటి అంటే క్రెడిట్ కార్డు వాడేసి పోయిందని చెప్పటము, లేకపోతే క్రెడిట్ కార్డు తీసుకొని డబ్బులు డ్రా చేసేసుకొని ఏంటంటే కొంత క్రెడిట్ హిస్టరీ బిల్డప్ అయ్యేటప్పటికి వీళ్ళు పార్ట్ టైం చేస్తూ ఉంటారు కాబట్టి ఖర్చులు వస్తూ ఉంటాయి కాబట్టి డబ్బులు వస్తూ ఉంటాయి కాబట్టి కొంత క్రెడిట్ అండ్ డెబిట్ కార్డు హిస్టరీ అనేది ఫామ్ అవుతుంది. చాలామంది ఏం చేస్తున్నారంటే క్రెడిట్ కార్డులు తీసుకున్నారు. ఆ క్రెడిట్ కార్డులో వీళ్ళు కొన్ని రోజులు ఒక 1 year 1.5 year పార్ట్ టైంలో మంచిగా డబ్బులు సంపాదించేసుకుంటారు. ఒక 5 లక్షలు 20 లక్షలు 30 లక్షలు వెనకాల వేసేసుకుంటారు. ఎందుకంటే 60-70 గంటలు చేస్తున్నారు కాబట్టి ఇండియా కరెన్సీ ఇప్పుడు 118 రూపీస్ ఉంది కాబట్టి అంత డబ్బులు వీళ్ళ దగ్గర ఉంటే లాస్ట్లో ఏంటంటే ఇంకా ఎంతో కొంత వేసుకుని వెళ్ళిపోదామని చెప్పేసి ఫస్ట్ థింగ్ వీళ్ళు చేసేది ఏంటంటే బ్యాంక్ లోన్ తీసుకుంటున్నారు. బ్యాంక్ లోన్ తీసుకొని ఇండియాకి ట్రాన్స్ఫర్ చేయటం, క్రెడిట్ కార్డులో డబ్బులు తీసుకొని ఇండియాకి ట్రాన్స్ఫర్ చేయటం, బ్యాంక్ డెబిట్ కార్డు అమ్మేయటం, క్రెడిట్ కార్డు అమ్మేయటం. మీరు డెబిట్ కార్డు అమ్మితే 5 లక్షలు ఇస్తామని ఎవడో ఈ స్కాములు చేసేది కూడా మన తెలుగు వాళ్ళే అండి. క్లారిటీగా చెప్తున్నా. ఎరా నువ్వు ఇండియా వెళ్ళిపోతున్నావా, నీ దగ్గర డెబిట్ కార్డులు ఏమైనా ఉంటే చెప్పు, నేను నీకు 5 లక్షలు 4 లక్షలు ఇప్పిస్తాను. కానీ దీనివల్ల మీరు తెలుసుకోవాల్సింది ఏంటి అంటే పొరపాటున కానీ ఎక్కడైనా ఇన్వెస్టిగేషన్లో ఇలాంటి ఫ్రాడ్ కనుక దొరికితే మాత్రం మీ ఇంటికి వచ్చి మిమ్మల్ని పట్టుకొని మరీ తీసుకొస్తారు. మీరు ఇండియాలో ఉన్నా సరే మేము వెళ్ళిపోయా కదా, కంట్రీ వదిలేసే కదా అనుకోవద్దండి. ఇంటర్పోల్ అనేటువంటి ఒక సంస్థ ఉంటుంది. ఇంటర్పోల్ అంటే ఏంటంటే మెయిన్గా ఇంటర్నేషనల్ ట్రావెలర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని తప్పు చేసి పారిపోయేటప్పుడు పట్టుకుంటానికి ఈ ఇంటర్పోల్ సంస్థ అనేది ఉంటుందన్నమాట. ఇది వరల్డ్ వైడ్ పనిచేస్తూ ఉంటుంది. ఒకవేళ వీళ్ళకి ఏమన్నా అనుమానం వచ్చి కానీ ఏదైనా ఫ్రాడ్ చేశారని దొంగ పనులు చేశారంటే ఇంటర్పోల్ వాళ్ళకి సమాచారం ఇస్తారు. వాళ్ళు మీ మీద ఒక రెడ్ ఫ్లాగ్ రైజ్ చేస్తారు. ఆ రెడ్ ఫ్లాగ్ రైజ్ చేయడం వల్ల ఏంటంటే మిమ్మల్ని ఎక్కడున్నా సరే అరెస్ట్ చేసేటువంటి అధికారం వాళ్ళకు ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు మీరు ఇక్కడ నుంచి ఏదన్నా డబ్బులు దొంగతనం చేసో లేకపోతే బ్యాంక్ లోను తీసుకొని, ఇవి చాలా సంవత్సరాల నుంచి జరిగినాయండి, ఇంకా జరుగుతూనే ఉన్నాయి. ఆ డబ్బులు మీరు బ్యాంక్ లోన్ తీసుకొని ఇండియాకి ట్రాన్స్ఫర్ చేసి మీరు ఇక్కడ నుంచి బయలుదేరి వెళ్ళిపోదాం అనుకునే టైంలో కనుక పొరపాటున బై మిస్టేక్ ఎక్కడైనా ఎవరైనా ఇంటర్పోల్కి సమాచారం ఇస్తే మిమ్మల్ని ఎయిర్పోర్ట్లోనే అరెస్ట్ చేసే ఛాన్స్ అయితే ఉంది. ఈవెన్ మీరు ఇండియాలో దిగిన తర్వాత కూడా మిమ్మల్ని అరెస్ట్ చేసే ఛాన్స్ అయితే ఉంది. దయచేసి ఫైనాన్షియల్ గేమ్స్ ఎవరు ఆడకండి. షార్ట్ కట్లో కక్కుర్తిపడి డబ్బులు సంపాదించడం కోసం లాంగ్ రన్లో చిప్పకుడి తినే పరిస్థితి దయచేసి తెచ్చుకోకండి. బ్యాంక్ అకౌంట్స్ అమ్మటం కానీ, డెబిట్ కార్డులు వాటిల్లో అమ్మటం కానీ, క్రెడిట్ కార్డులో డబ్బులు తీసుకుని పారిపోవటం కానీ, లేకపోతే మీ చెక్ బుక్లు ఉంటాయి కదా, చెక్ బుక్లో ఒక్కొక్క లీఫ్లెట్ అమ్మితే 50 pounds ఇస్తారు. ఇవి కూడా స్కామ్లే. వీటన్నిటికీ బ్రోకర్లు కూడా మన తెలుగు వాళ్ళే చక్కగా మీకు అమ్మించి పెడతారు. సో ఇలాంటివి చెత్త పనులు దయచేసి చేయకండి. మీరు లైఫ్లో మీ లైఫ్ని స్పాయిల్ చేసుకొని మీ పేరెంట్స్ని ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితులు ఏం చేయకండి. జాగ్రత్త చదువుకోండి. ఫైనాన్షియల్ ఫ్రాడ్, ఫైనాన్షియల్ స్కామ్స్ చాలా డేంజరస్. పట్టుకుంటే మాత్రం లైఫ్ లాంగ్ ఫారెన్ కంట్రీలో చిప్పకూడ తినాల్సిన దుస్థితి అయితే వస్తుంది. ఏ లాయర్ వచ్చి మీ కేసు ఆర్గ్యూ చేయాలన్నా కానీ మీరు చేసింది తప్పైనప్పుడు లాయర్ ఏ మొక్కం పెట్టుకొని ఆర్గ్యూ చేస్తాడు? బై మిస్టేక్ ఎక్కడైనా దొరికితే ఓకే ఫైన్, కానీ మీరు చేసే ఫైనాన్షియల్ ఫ్రాడ్కి మాత్రం చాలా సీరియస్ ఉంది ఇప్పుడు ఈ కంట్రీలో. ఓకే, అది నెంబర్ 2. నెంబర్ 3 షాప్ లిఫ్టింగ్ అండి. ఈ మధ్యన ఎవరో ఇన్స్టాగ్రామ్లో ఒక పోస్ట్ పెట్టారు. మన తెలుగు అమ్మాయి ప్రైమార్క్లోకి వెళ్ళి బట్టలు, ప్రైమార్క్ అనే ఇక్కడ సేమ్ మన దగ్గర డెకత్లాను ఎలా సూపర్ ఇది మన మాల్లో బట్టల షాపులు ఉంటాయి కదా,
అలాంటిదే ఒక పెద్ద బట్టల స్టోర్. ఆల్మోస్ట్ మీరు డెకాథలాన్ ఎగ్జాంపుల్ కనుక తీసుకుంటే వెళ్ళటము, ఒక సంచిలో 2-3 బట్టలు వేసేసుకోవటము, వాటికి ఎలక్ట్రానిక్ ట్యాక్స్ అనేవి ఉంటాయండి. మనం ఎంత తెలివిగల్లోళ్ళమో కంపెనీ నడిపేవాడు కూడా అంతే తెలివిగల్లోడు. మనలాంటి వాళ్ళు చాలామందిని చూస్తాడు వాడు. ఆ అమ్మాయిని వాళ్ళు సీసీటీవీలో అబ్జర్వ్ చేశారు. లాస్ట్కి ఆ అమ్మాయి టక డోర్ దగ్గర నుంచి బయటికి వెళ్ళే టైంకి వాళ్ళ దగ్గర వాకీ టాకీలు ఉంటే ఒకరికొకరు ఇన్ఫర్మేషన్లు ఇచ్చుకుంటారు. టైంకి ఆ అమ్మాయిని పట్టుకున్నారు. ఇక తర్వాత ఏం జరిగింది అనేది నేను చెప్పి టైం వేస్ట్ అయితే చేయను. బట్ షాప్ లిఫ్టింగ్ దయచేసి చేయకండి. మనల్ని ఎవ్వరు చూడట్లేదు అని అనుకోకండి. ఆ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కెమెరాలు వచ్చినాయి, అణువు కూడా స్కాన్ చేస్తున్నాయి. మనం చేసే ప్రతి పని వాళ్ళు స్కాన్ చేస్తున్నారు. ఓకే, స్టూడెంట్స్ చాలామంది షాప్ లిఫ్టింగ్ చేస్తుంటారు, బట్టలు దొంగతనాలు చేస్తుంటారు షాపులలో. దయచేసి అలాంటివి చేయకండి. ఓకే, నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్, వీసాలు చేయించడం. టైర్ 2 వీసా చేపిస్తా, నాకు కమిషను. అయితే స్టూడెంట్ వీసా చేపిస్తే కమిషను, యూనివర్సిటీలో ఇది మన సీట్ ఇప్పిస్తే కమిషను. వీసాలు మీరు చేపిస్తా అని చెప్పి కమిషన్లు తీసుకొని వాడి దగ్గర నుంచి తీసుకొచ్చి ఇక్కడ వీసాలు అవ్వక వాడి డబ్బులు పోగొట్టుకొని మీరు మీ కమిషన్ డబ్బులు తీసేసుకొని అటు వాడి లైఫ్ని స్పాయిల్ చేస్తున్నారు. మీరు చేసే పని వల్ల ఇక్కడ దొరికితే మాత్రం మీరు కూడా స్పాయిల్ అవుతారు. ఇది ఒక పెద్ద బిగ్గెస్ట్ బిజినెస్ మన తెలుగోళ్ళు చేసేది కూడా. ఏంటంటే నేను వీసాలు చేపిస్తా, ఆడితో మాట్లాడే మనోడు ఉన్నాడు వీసా చేస్తావా, చేస్తా, ఓకే 25,000 అయితే తీసుకురా, 25 లక్షలు అయితే తీసుకురా. ఇలాంటివి దయచేసి మీ లైఫ్ని మీరు స్పాయిల్ చేసుకోవడంతో పాటు పక్కోడి లైఫ్ను కూడా స్పాయిల్ చేయమాకండి. ఎవరైనా సరే మీరు వీసాలు వాడి మాట వీడి మాట స్టూడెంట్ల మాట నమ్మి 25 లక్షలు 20 లక్షలు ఖర్చు పెట్టుకుని వీసాలు చేయించుకుందాం అనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం దయచేసి వినండి. ఇక్కడ జాబ్స్ లేవు. యూకేలో జాబ్స్ చాలా తక్కువగా ఉన్నాయి, కాంపిటీషన్ ఎక్కువైపోయింది. వచ్చిన స్టూడెంట్స్ వచ్చినట్టు పార్ట్ టైం చేస్తూ పాతకపోయారు. ఎవ్వడు వెనక్కి వెళ్ళట్లేదు. చదువుకునే వాళ్ళు ఒక 10% ఉన్నారు. చదువుకొని మంచిగా ఐటీ జాబులు చేసుకుంటూ చక్కగా వాళ్ళ లైఫ్ వాళ్ళు లీడ్ చేసుకుంటున్నారు. ఈ 90% వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రం డెఫినెట్గా పార్ట్ టైంలో ఇరుక్కపోయారు. వాళ్ళు ఖాళీ చేస్తే కానీ కొత్తగా వచ్చే వాళ్ళకి మాత్రం ఛాన్స్ వస్తుంది. సో వీళ్ళు డబ్బులు సంపాదించుకోవడంతోనే బిజీ అయిపోయారు. వాళ్ళేం ఖాళీ చేసే పరిస్థితి అయితే లేదు. కానీ ఇలాంటి మాత్రం ఫ్రాడ్లలో వాటిలో ఇన్వాల్వ్ అయితే అవ్వకండి. నెక్స్ట్ డెలివరీ జాబ్స్ చాలామంది స్టూడెంట్స్ చేస్తున్నారు. యాక్చువల్గా లీగల్గా డెలివరీ జాబ్స్ మీరు చేయడానికి ఎలిజిబిలిటీ మీకు లేదండి. ఎందుకంటే డెలివరీ జాబ్ ఎవరు చేయాలి అంటే లోకల్గా పిఆర్ ఉన్నటువంటి వాడు కానీ పాస్పోర్ట్ హోల్డర్ కానీ వాళ్ళు ఒక కంపెనీ రిజిస్టర్ చేసుకొని ఆ కంపెనీ పేరు మీద లైసెన్స్ ఒకటి తీసుకోవాలి డెలివరీ చేయడానికి, తీసుకుని చేయొచ్చు అనమాట. సో చాలామంది ఏం చేస్తున్నారంటే లోకల్లో ఎవరైనా పిఆర్ ఉన్న వాళ్ళని పట్టుకొని వాళ్ళ పేరు మీద రిజిస్ట్రేషన్ చేసుకొని ఆ దొంగ ఐడి వాళ్ళు ఏదైతే ఇస్తారో ఆ ఐడి మీద వీళ్ళు డెలివరీ చేస్తున్నారు. అలా మీరు డెలివరీ చేయడానికి వెళ్ళినప్పుడు ఎవరైనా రిసిప్ట్ ఇస్తారు కదా, రిసిప్ట్ మీద పేరు ఒకటి ఉంటుంది, ఆమె వాళ్ళకు వచ్చే మెసేజ్ మీద ఒకటి ఉంటుంది. సో ఇది చూసి ఆల్రెడీ ఎవరో రీసెంట్గా కంప్లైంట్ కూడా ఇచ్చారు. ఆ పర్సన్ని తీసుకెళ్ళి డిపోర్ట్ చేశారు. సో మీరు డెలివరీ చేయకూడదు. స్టూడెంట్స్ 20 hours డెలివరీ జాబ్ మీ ఓన్గా చేయడానికి లేదు. మీరు డెలివరీ ఎక్కడ చేయొచ్చు అంటే మీరు ఒక పిజ్జా హట్లో జాబ్ చేయండి, డామినోస్లో జాబ్ చేయండి. ఎవరి దగ్గరన్నా ఒక స్టూడెంట్గా 20 hours చేస్తూ డెలివరీ చేయొచ్చు, నో ప్రాబ్లం. కానీ మీ ఓన్గా మీరు ఏది డెలివరీ చేసేస్తూ బైకుల మీద వాటి మీద ఎల్ బోర్డు పెట్టుకొని తిరుగుతూ డెలివరీ చేయటం మాత్రం కరెక్ట్ కాదు. దానివల్ల ఇమిగ్రేషన్ చాలా సీరియస్గా డెలివరీ వాళ్ళందరినీ పట్టుకుంటున్నారు. ఆ డెలివరీ ఎవరెవరైతే చేస్తున్నారో వాళ్ళని డిపోర్ట్ చేస్తున్నారు. కాబట్టి డెలివరీ మీరు జెన్యున్గా చేయడానికి ఎలిజిబుల్ కాదు. కాబట్టి చేయకండి. లేదు అంటే జాబ్ అయితే చేసుకోండి. నెక్స్ట్ క్యాష్ ఇన్ హ్యాండ్ జాబులు మాత్రం ఎవరు చేయకండి. క్యాష్ ఇన్ హ్యాండ్ జాబ్స్ కంప్లీట్లీ ఇల్లీగల్ జాబ్స్. మీరు దొరకరు అని మీరు అనుకుంటారు, కానీ ఎప్పుడో అక్కడ ఏదో ఒక చోట దొరికితే మాత్రం మీరు పడ్డ కష్టం అంతా పోతుంది. ఈ కంట్రీకి వచ్చి మీరు ఏదో సాధిద్దాం అనుకుంటారు, చివరికి ఏమి సాధించకుండా వెనక్కి పోతారు. నేను చెప్పినట్టు ఇందాక ఒక 30 లక్షలు వేస్ట్ చేసుకుని వెళ్ళిపోతారు. ఎస్పెషల్లీ డిపోర్ట్ అవుతే మీరు వేరే ఏ కంట్రీకి వెళ్ళటానికి ఉండదు, మీకు బార్ స్టాంప్ వేస్తారు. అమెరికా ఒక్కటే కాదు, అమెరికా లాగానే ప్రతి కంట్రీలో డిపోర్టేషన్ అనేది ఉంటుంది. కాబట్టి మీరు క్యాష్ ఇన్ హ్యాండ్ జాబులు ఎవరైనా చేస్తుంటే మాత్రం దయచేసి మానేసేయండి. ఓన్లీ 20 hours చేసుకోండి, శ్రద్ధగా చదువుకోండి. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ఫేక్ సర్టిఫికేట్ల మీద దయచేసి ఎవరు యూకే రాకండి. ఎందుకంటే ఎయిర్పోర్ట్లో ఇమిగ్రేషన్ వాళ్ళు ఈ మధ్యన సీరియస్గా చాలా మీకు కావాలంటే ఇన్స్టాగ్రామ్లో యూకే ఇమిగ్రేషన్ వాళ్ళది ఉంటుంది. నేను అబద్ధం చెప్తున్నాను మీరు అనుకుంటే కనుక, వాళ్ళు దాంట్లో క్లియర్గా పెట్టారు. 2-3 ఇన్సిడెంట్స్ పెట్టారు. ఎవరు ఎలా పట్టుకున్నారు ఏంటి, వాళ్ళ ఫేక్ సర్టిఫికెట్లు ఎలా ఐడెంటిఫై చేశారు, మీకు కావాలంటే వాళ్ళ దాంట్లోకి వెళ్ళి చెక్ చేసుకోండి. ఫేక్ సర్టిఫికెట్లు తీసుకొని వస్తే మాత్రం దొరుకుతారు మీరు. ఒకవేళ యూనివర్సిటీలో వచ్చిన తర్వాత అయినా దొరికే ఛాన్స్ ఉంటుంది. లేదు మన లైఫ్ బాగానే ఉంది దొరకలేదు అని అనుకుంటే పార్ట్ టైం జాబులు చేసేటప్పుడైనా అప్పుడైనా సరే అప్పుడప్పుడు యూనివర్సిటీలో ఇన్స్పెక్షన్స్ జరుగుతూ ఉంటాయి. ఎవ్రీ 1 year కానీ 6 months కానీ సడన్గా వాళ్ళు ఏం చేస్తారంటే మీ పాస్పోర్ట్ తీసుకురండి, మీ సర్టిఫికెట్లు తీసుకురండి అని చెప్పి ఇమిగ్రేషన్ వాళ్ళు వచ్చేసి ఇన్వెస్టిగేషన్ అనేది చేస్తూ ఉంటారు అనమాట.
అప్పుడప్పుడు జనరల్ ఇన్స్పెక్షన్స్ యూనివర్సిటీ వాళ్ళు కూడా కండక్ట్ చేస్తూ ఉంటారు. అలా ఏదైనా ఇన్స్పెక్షన్ కండక్ట్ చేసినప్పుడు కనుక మీరు కాలేజీకి రాకుండా ఓన్లీ పార్ట్ టైములు జాబులు చేసుకుంటున్నారు, మీరు దొంగ సర్టిఫికెట్లు పెట్టుకొని వచ్చారు, ఇలాంటివి ఏమన్నా తెలిస్తే మాత్రం ఖచ్చితంగా మిమ్మల్ని ఎంబటే అడ్మిషన్ క్యాన్సిల్ చేసిస్తారు. వాళ్ళు ఇమిగ్రేషన్ వాళ్ళు, హోమ్ ఆఫీస్ వాళ్ళు డిపోర్ట్ చేసి వెనక్కి పంపించేస్తారు. కాబట్టి ఆ విషయంలో కూడా జాగ్రత్తగా ఉండండి. నెక్స్ట్ ఏంటంటే కొంచెం బిహేవియర్ మార్చుకోండి. ఎందుకంటే ఇండియాలో మనం ఎలా బతుకుతామో అందరికీ తెలుసు. ఎక్కడ పడితే అక్కడ ఉమ్మేయడము, ఎక్కడ పడితే అక్కడ చెత్త వేయడము, అదొక సివిక్ సెన్స్ అంటారు దాన్ని. సివిక్ సెన్స్ అనేది చాలా మందికి 90% ఉండదు. ఎందుకు అంటే అక్కడ అసలు డోంట్ కేర్ యాటిట్యూడ్తో ఉంటాం కాబట్టి. ఆ సివిక్ సెన్స్ ఏదైతే ఉందో అది వేరే దేశానికి వచ్చినా కూడా మీరు ఇలానే బిహేవ్ చేస్తే చాలామంది ఏంటంటే ఇక్కడ ఎప్పటి నుంచో వచ్చి సెటిల్ అయిపోయి మంచి లైఫ్ లీడ్ చేస్తున్నటువంటి ఫ్యామిలీస్ ఏమైతే ఉంటాయో వాళ్ళ మీద కూడా నెగిటివ్ ఇంప్రెషన్ పడుతుంది. ఒకడో ఇద్దరు చేసేటువంటి దరిద్ర పనుల వల్ల ఇప్పుడు రీసెంట్గా ఇన్స్టాగ్రామ్లోకి వెళ్ళి చూస్తే దగ్గర రోజుకి ఒక 50 పోస్టులు వస్తున్నాయి. ద రెడ్ బ్రిటన్ అని పెడుతున్నారు. ఏంటి రెడ్ బ్రిటన్ అంటే ఏంటంటే గుట్కాలు తిని డస్ట్బిన్ల మీద ఉమ్మేస్తున్నారు, రోడ్ల మీద ఉమ్మేస్తున్నారు అనమాట. సో దిస్ ఈజ్ లండన్ అని చెప్పి షేమ్ అని చెప్పేసి పెడుతున్నారు. ఎస్పెషల్లీ ఇండియాని ట్యాగ్ చేస్తున్నారు. సో అంటే ఏంటంటే ఇండియా నుంచి వచ్చే వాళ్ళు గుట్కా తిని ఉమ్మేస్తారు అనేటువంటి ఒక బ్యాడ్ సెన్స్ మన మీద వస్తుంది. కాబట్టి ఏంటంటే మీ బిహేవియర్ ఫస్ట్ కొంచెం ప్రొఫెషనల్ బిహేవియర్కి మార్చుకోండి. ఎందుకంటే దేశం వచ్చినప్పుడు ఎలా ఉండాలి అనేది డెఫినెట్గా మనకు కొన్ని పద్ధతులు అంటూ ఉంటాయి. ఆ పద్ధతులను మనం పాటించాలి. మనం ఇండియాలోనే ఉన్నట్టు ఇష్టం వచ్చినట్టు తిని అక్కడ పడేస్తాము, ఛాయ్ తాగి అక్కడ రోడ్డు మీద పోసేస్తాము, లేకపోతే చెత్త తీసుకెళ్ళి వేసేస్తాము. $50,000 వరకు ఫైన్ అండి. జాగ్రత్తగా చెప్తున్నా వినండి. ఇక్కడ సెక్షన్ ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ యాక్ట్ అనేది ఒకటి ఉంది. ఆ ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ యాక్ట్ కింద ఈ కౌన్సిల్స్కి సంబంధించినటువంటి ఆఫీసర్స్ రోడ్డు మీద కెమెరాలు పెట్టుకొని తిరుగుతూ ఉంటారు. పొర్రపాటున మీరు ఉమ్మేయటం కానివ్వండి, రోడ్డు మీద చెత్త పడేయటం కానివ్వండి, ఇలాంటివి చూసారంటే దెన్ అండ్ దేర్ మీ ఐడి కార్డు తీసుకుని మీకు ఫైన్ ఇస్తారు. 88 pounds ఫైన్ అనమాట. అంటే 8,800 దగ్గర అరౌండ్ ఒక 10,000 రూపాయల ఫైన్. పొరపాటున మీరు ఏ చెత్త అయినా రోడ్డు మీద వేస్తే థ్రోయింగ్ లిటర్ ఆన్ ద రోడ్ సెక్షన్ 88 యాక్ట్ అనేది ఉంటుంది. సెక్షన్ 103 సంథింగ్ ఇంకేదో ఉంది. సో అప్ టు 50,000 మ్యాక్సిమం 50,000 ఫైన్. ఫ్లై టిప్పింగ్ అంటారు దాన్ని. ఫ్లై టిప్పింగ్ చేస్తే మ్యాక్సిమం 50,000 వరకు ఫైను. మనల్ని ఎవరు చూడట్లేదు అని మాత్రం దయచేసి అనుకోకండి. ఏ చెట్టు చాటున ఎవడో ఉంటాడు, టక్కన వస్తాడు, కార్డు తీసుకుంటాడు, మీకు ఫైన్ వేస్తాడు. ఎంత ఫైన్ వేస్తారు ఏంటి అనేది పక్కన పెడితే నలుగురిలో మనము ఆ పాన్ పరాగులు అవి ఇవి ఉమ్మేటాలు చెత్తేటాలు చూస్తే ఏంటంటే వీళ్ళు ఎక్కడికి పోయినా ఇంతేనా, సివిక్ సెన్స్ లేదు. ఆల్రెడీ ఇన్స్టాగ్రామ్లలో కొన్ని కుప్పల పోస్టింగ్లు వస్తున్నాయి. ఇండియా వాళ్ళు వచ్చారు, సివిక్ సెన్స్ లేదని. రీసెంట్గా అండర్ గ్రౌండ్లో ఒక అమ్మాయి చక్కగా ప్లేట్లో పులిహార పెట్టుకుని కూర కర్రీ పెట్టుకుని కలుపుకుంటూ తినుకుంటూ చేత్తోటి ఇలా, అంటే చేత్తో తినడం తప్పు కాదు, దాన్ని మనం తప్పు పట్టకూడదు. బట్ ఏంటంటే మీరు ఒక లోకల్ ట్రైన్లో ఉన్నప్పుడు డీసెన్సీ అనేది కొంత మెయింటైన్ చేయాలండి. ఆమె చేత్తో తినుకుంటూ ఫోన్లో పెద్దగా అరుస్తూ మాట్లాడుతుంది. దాన్ని ఒకడు వీడియో తీసి టిక్టాక్లో పెట్టారు. అంటే అక్కడ ఇండియన్స్ అని స్పెసిఫిక్గా మన ఇజ్జత్తు మనమే తీసుకుంటున్నాము. ఓకే, ప్లేట్లో పెట్టుకొని తినక్కర్లేండి, చక్కగా టేకేవే బాక్స్లో పెట్టుకొని తినచ్చు, స్పూన్తో తినచ్చు, చాలామంది తింటారు, నో ప్రాబ్లం. బట్ చేత్తో తినడం మన లైఫ్ స్టైల్ కాబట్టి దాన్ని మనం ఇన్సల్టింగ్గా మాట్లాడుకోకూడదు. బట్ ద యాక్టివిటీ ఏదైతే చేస్తున్నారో పెద్దగా అరుస్తూ మాట్లాడుతూ మీరు అలా కలుపుకొని తింటూ ఉంటే కర్రీసు అవి కొంత వాళ్ళకి ఎలాగో అనిపించి ఆ వీడియో చేసి పెట్టారనమాట. కాబట్టి ఏంటంటే కొంత బిహేవియర్ అనేది నేర్చుకోండి. మీరు ఫారిన్ కంట్రీ వచ్చినప్పుడు దయచేసి ఎలా బిహేవ్ చేయాలో తెలుసుకుని బిహేవ్ చేసి మనకున్న పేరు పోగొట్టి మన ముఖం చూడంగానే వీళ్ళు ఇలాంటి వాళ్ళరా నాయన అనుకునే దుస్థితి తీసుకురావద్దు. ఎందుకంటే ఎవడో ఒకడిద్దరు చేసేటువంటి చెత్త పనుల వల్ల కమ్యూనిటీకి మొత్తానికి బ్యాడ్ నేమ్ వస్తుంది. ఎందుకంటే ఆ స్కిన్ చూడంగానే వాళ్ళు వీళ్ళు ఇలాంటి వాళ్ళే అని డిసైడ్ అవుతారు. ఓకే, వన్ లాస్ట్ థింగ్ నేను చెప్పదలుచుకుంది ఏంటి అంటే మీరు ఏదైనా స్కిల్ నేర్చుకోండి. ఇలానే డబ్బులు సంపాదించుతూ బతకాలి అనుకుంటే లైఫ్ లాంగ్ బతకాలి. ముందు జాబులు చాలా ప్రాబ్లం అవ్వబోతుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టేక్ ఓవర్ చేసుకోబోతుంది. సో కాబట్టి దయచేసి మీరు ఒక 20 hours పార్ట్ టైం చేసుకోండి, స్కిల్ అప్డేట్ చేసుకోండి, ఏదైనా కోర్స్ నేర్చుకోండి. కంపల్సరీ యూనివర్సిటీ మీ క్లాసెస్ చక్కగా అటెండ్ అవ్వండి. మీరు పాస్ అవ్వండి. పాస్ అయిన తర్వాత మంచి ఐటీ జాబ్ చేసుకోండి, వీసా చేసుకొని హ్యాపీగా లైఫ్ సెటిల్ చేసుకోండి. అంతేగాని పార్ట్ టైం జాబే జీవితము,
పౌండ్కి ₹120 ₹118 ఉంది. ఇక మనం డబ్బులు సంపాదించేసుకుందాం వెనకేసుకుందాం అంటే ఆ డబ్బులు శాశ్వతం కాదు. కేవలం మా అయితే మీరు 40 లక్షలు 30 లక్షలు సంపాదించుకోగలుగుతారు, కానీ మీ లైఫ్ నిలబెట్టుకోలేరు దాంతోటి. సో చదువుకుని మంచి జాబ్ చేసుకుంటే లైఫ్ లాంగ్ హ్యాపీగా రిచ్గా బతకచ్చు. ఇది ఈ వీడియోలో నేను చెప్దాం అనుకుంది. ఐఎమ్ వెరీ సారీ, లెంగ్త్ ఎక్కువైతే ఎవరైనా సరే మీరు 1xలోనో 2xలోనో పెట్టుకొని చూడండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. టిల్ దెన్ బాయ్.